ఫ్రెండ్స్, చాలామంది క్రిప్టో అంటే కాయిన్ ప్రైస్ మాత్రమే చూస్తారు. కానీ నిజమైన వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుందో చాలా మందికి తెలియదు. ఈ రోజు నేను చూపించబోయేది ఒక కాయిన్ ప్రెజెంటేషన్ కాదు, ఒక ఫ్యూచర్ వెల్త్ బ్లూ ప్రింట్. ఇమాజిన్ చేయండి, ఈ రోజు చిన్న అమౌంట్తో ఎంట్రీ తీసుకొని 2030కి ల్యాక్స్ లేదా క్రోర్స్ వాల్యూ క్రియేట్ చేసుకునే అవకాశం మీ ముందు ఉంటే అదే ఎంఎస్టి బ్లాక్ చైన్ ఫ్రాక్షన్ వ్యాలిడేటర్ ఆపర్చునిటీ. ఇది ఆర్డినరీ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఎర్లీ పొజిషనింగ్. బికాజ్ హిస్టరీ చెప్తుంది, ఎర్లీ అడాప్టర్స్ ఆల్వేస్ బికమ్ ద బిగ్గెస్ట్ విన్నర్స్. ఈ ప్రెజెంటేషన్ పూర్తయ్యేలోపు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది: నేను ఇప్పుడే ఎంట్రీ తీసుకోకపోతే తర్వాత రిగ్రెట్ అవుతానా? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం, ఎంఎస్టి ఈకోసిస్టంలో ఫ్రాక్షనల్ వ్యాలిడేటర్ నోట్స్ హోల్డ్ చేసిన ప్రతి వ్యక్తికి డైలీ రివార్డ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక ఫ్రాక్షన్కి 8.23 వస్తున్నాయి, ఎందుకంటే 10th నోడ్ యాక్టివేట్ అయింది కాబట్టి. నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 8.23 వస్తున్నాయి. మనకున్న టోటల్ 21 నోట్స్ అయితే ఈ 21 నోట్స్లోని 10 నోట్స్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ తక్కువ మందికే అవుతుంది. అంటే 10 నోట్స్కే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి మనకి 8.23 కాయిన్స్ వస్తున్నాయి పెర్ డే ఒక ఫ్రాక్షన్ హోల్డర్కి. ఇదే 11th నోడ్ యాక్టివేట్ అయితే, 12th నోడ్ యాక్టివేట్ అయితే, 13th నోడ్ యాక్టివేట్ అయితే, అలాగే అన్ని నోడ్స్ యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది? డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోతుంది, మనకు వచ్చే రివార్డ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ ప్రైస్, మీకు ఆల్రెడీ చెప్పా, నోడ్ అప్ అయ్యే కొలది మన ప్రైస్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు ఏదైతే మీరు నియర్లీ 5,660 రూపాయల దగ్గర కొంటున్నారో, రేపు 5,700 అవుద్ది, తర్వాత 7,000 అవుద్ది, 10,000, 15,000, 23,600 దగ్గర ఒక ఫ్రాక్షన్ మీరు బై చేయాల్సి వస్తుంది లాస్ట్కి. రైట్. సో ఈ నోడ్ సెల్లింగ్ ఎప్పుడు అవుతుంది? డిపెండ్స్ ఆన్ అస్. అంటే మనం ఎంత స్పీడ్గా కొంటాం, అలాగే యూజర్స్ ఎంత స్పీడ్గా కొంటే అంత తొందరగా ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. ఒకవేళ నోడ్ సెల్లింగ్ అవ్వకపోయినా కంపెనీ బ్లాక్ చైన్ స్కేలబిలిటీ కోసం ఖచ్చితంగా 21 నోడ్స్ని ఈ నవంబర్ లోపు యాక్టివేట్ చేసి తీరుతుంది. ఎందుకంటే మన బ్లాక్ చైన్ని యూజ్ చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి, బిల్డ్ అయ్యి. అవన్నీ 21 నోట్స్ యాక్టివేట్ అయిన తర్వాత 1 బై 1 లైవ్ అవుతాయి. అప్పుడు నుండి దీని ప్రైస్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మనం కొనకపోయినా ఈ నోడ్ యాక్టివేషన్ అవ్వడం పక్క. సో మన దగ్గర ఉన్నది కేవలం, ఫర్ ఎగ్జాంపుల్, అక్టోబర్ 3 నుండి నవంబర్ 7 లోపు ఎప్పుడైనా సరే హాల్వింగ్ అనేది జరగబోతుంది. నేను ఎగ్జాంపుల్కి నవంబర్ 1 తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ రోజు నుండి నవంబర్ 1 వరకు మనం క్యాల్కులేట్ చేద్దాం. సో ఈ మధ్యలో ఈ 11th నోడ్ అవనండి, 12th నోడ్ అవనండి, ఏదైనా యాక్టివేట్ అవ్వచ్చు. ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు. అందుకే యావరేజ్గా నేను 7 ఎంఎస్టీ పెర్ డే మనకు వస్తున్నట్లు నేను తీసుకున్నాను. రైట్. 8.23 వస్తుంటే 7 ఎందుకు అన్నారంటే దానికి కారణం అది. సో 11th నోడ్ యాక్టివేట్ అయినా, 12th నోడ్ యాక్టివేట్ అయినా మనకి ఈ రోజు నుండి జాయిన్ అయితే మీకు ఆన్ అండ్ యావరేజ్ పెర్ డే 7 ఎంఎస్టీ అనేది రివార్డ్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. రైట్. కానీ ఇక్కడ ఒక పవర్ఫుల్ మెకానిజం ఉంది. నవంబర్ 1 నుంచి హాల్వింగ్ స్టార్ట్ అవుతుంది, మీనింగ్ రివార్డ్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గిస్తారు? స్కేర్ సిటీ, అంటే కొరత క్రియేట్ చేయడానికి. బిట్ కాయిన్ ఎందుకు పవర్ఫుల్ అయింది? బికాజ్ సప్లై లిమిటెడ్. సేమ్ కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్ ఎంఎస్టి కూడా. ఇప్పుడు క్వశ్చన్, ఈరోజు 7 ఎంఎస్టి వస్తుంటే నవంబర్ తర్వాత అదే ఫ్రాక్షన్ ఎంత ఇస్తుందో తెలుసా? జస్ట్ 1.95 ఎంఎస్టి. అంటే ఇప్పటి రివార్డ్ ఫేజ్ గోల్డ్ మైన్ ఫేజ్. లేట్ అయితే ఎక్యుములేషన్ పవర్ డ్రాప్ అవుతుంది. ద బిగ్గెస్ట్ రివార్డ్స్ ఆర్ ఆల్వేస్ ఫర్ ఎర్లీ మూవర్స్. నెంబర్స్ అబద్ధం చెప్పవు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జూన్ 2026 నుండి నవంబర్ 2026 వరకు ఒక రోజుకి 7 ఎంఎస్టి వస్తే, అంటే మనకు ఓన్లీ 130 డేస్ అన్నమాట డ్యూరేషన్ ఉంది, ఈ రోజు నుండి నవంబర్ 1 వరకు. ఈ 130 డేస్లో టోటల్లీ మనం 9-10 ఎంఎస్టి ఎర్న్ చేస్తాం ఒక్క ఫ్రాక్షన్కి. మీరు ఈరోజు బై చేస్తే ఒక ఫ్రాక్షన్కి. రైట్.
అదే నవంబర్ 2026 నుండి నవంబర్ 2028 వరకు, అంటే హ్యాల్వింగ్ తర్వాత రోజుకి 1.95 MST మాత్రమే ఒక ఫ్రాక్షన్ హోల్డర్ ఎర్న్ చేస్తారు. కారణం ఒకటి, హ్యాల్వింగ్ అయిపోవడం వల్ల రివార్డ్ 50% అయిపోతుంది. అండ్ ఆ రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ 21 నోట్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ కారణం చేత 1.95 కాయిన్స్ అయిపోతాయి పెర్ డే. ఆ విధంగా చూసుకుంటే ఆ మొత్తం 2 ఇయర్స్, అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి హ్యాల్వింగ్ అవుతుంది కాబట్టి 730 డేస్. ఈ 730 డేస్కి వచ్చేది 1423.5 MST. నెక్స్ట్ నవంబర్ 2028 నుండి 30 వరకు, నేను ఇది 2030 వరకు మీకు క్యాలిక్యులేట్ చెప్తున్నా. అందుకే ఈ ప్రైస్ ఏదైతే ఉందో 2030కే క్యాలిక్యులేషన్ మొత్తం జరుగుతుంది. సో ఈ రోజు ఎవరైతే ఫ్రాక్షన్ బై చేస్తున్నారో, లేదా ఇంతకు ముందు బై చేసుకున్న వాళ్ళైనా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, నేను అనుకున్న అవన్నీ సాధించాలంటే 2030 వరకు ఖచ్చితంగా మనం హోల్డ్ చేయాలి. నౌ అండర్స్టాండ్ దిస్ కేర్ఫుల్లీ. ఈ రోజు మీరు డిలే చేస్తున్న ప్రతి రోజు 7 MST ఎర్నింగ్ విండో తగ్గిపోతుంది. ఫ్యూచర్లో అదే రివార్డ్స్ ఎప్పటికీ రావు. మీరు ఎంట్రీ డిలే చేస్తే మీ ఫ్యూచర్ టోకెన్స్ పర్మనెంట్లీ రెడ్యూస్ అయిపోతాయి. ఫైనల్ టోటల్ చూడండి. సింగిల్ ఫ్రాక్షన్ హోల్డ్ చేసిన వ్యక్తి 2030 నవంబర్కి అప్రాక్సిమేట్లీ 3045 MST అక్యుములేట్ చేస్తాడు. థింక్ అబౌట్ దిస్. మీరు ఈరోజు ఒక ఫ్రాక్షన్ హోల్డ్ చేస్తున్నారు, నథింగ్ ఎక్స్ట్రా, నో డైలీ వర్క్, నో సెల్లింగ్, జస్ట్ హోల్డింగ్, అండ్ సిస్టమ్ ఆటోమేటికల్లీ అక్యుములేటింగ్ ఓవర్ 3000+ MST. క్వశ్చన్, ఎంతమంది ఇప్పటి వరకు ఈ క్యాలిక్యులేషన్ చూశారు? ఆల్మోస్ట్ నోబడి, బికాస్ మోస్ట్ పీపుల్ ఓన్లీ సీ టుడే. స్మార్ట్ పీపుల్ క్యాలిక్యులేట్ ఫ్యూచర్. వెల్త్ ఈజ్ క్రియేటెడ్ బై పేషెన్స్, నాట్ బై చేజింగ్ ట్రెండ్స్. ఇప్పుడు ఇమాజిన్ డిఫరెంట్ ఇన్వెస్టర్ కేటగిరీస్. ఒక పర్సన్ కేవలం ఒక్క ఫ్రాక్షనే బై చేస్తే బై 2030 3045 MST ఎర్న్ చేస్తాడు. అదే ఇంకో పర్సన్ 5 ఫ్రాక్షన్స్ బై చేస్తే 15,226 MST ఎర్న్ చేస్తాడు. అదే 10 ఫ్రాక్షన్స్ బై చేస్తే 30,452 ఎర్న్ చేస్తాడు. నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్ హానెస్ట్లీ, ఫ్యూచర్ పెద్దది అయినప్పుడు మీరు ఏ కేటగిరీలో ఉండాలి? ఒక ఫ్రాక్షన్ హోల్డర్ గానా, 5 ఫ్రాక్షన్స్ హోల్డర్ గానా, లేదా 10 ఫ్రాక్షన్స్ విజనరీ గానా? బికాజ్ నెట్వర్క్ డజంట్ రివార్డ్ ఎమోషన్స్, ఇట్ రివార్డ్స్ పొజిషన్ సైజ్. స్మాల్ థింకింగ్ క్రియేట్స్ స్మాల్ అవుట్కమ్స్. సపోజ్ MST ఫ్యూచర్ ప్రైస్ రీచెస్ ఓన్లీ 100 రూపీస్. యాక్చువల్గా మన డైరెక్టర్ అండ్ ఫౌండర్ ప్రమోద్ బరోటా గారు చెప్పిన విధంగా బై 2030 మన బ్లాక్ చైన్లో డెవలప్ అయ్యే ప్రాజెక్ట్స్ అండ్ యూజ్ చేసే సంఖ్యను బట్టి ఖచ్చితంగా $5 to $6 కాబోతుంది. అంటే 500 to 600 రూపీస్ అవ్వబోతుంది. కానీ నేను అతి తక్కువ నుండే క్యాల్కులేట్ చేసిన మనం ఎంత ఎర్న్ చేయొచ్చో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్క ఫ్రాక్షన్ హోల్డ్ చేసిన వాళ్ళకి కనీసం 3045 ఎర్న్ చేస్తారు అప్పటి వరకు కాయిన్స్. దానికి గాను మీకు 3 లక్షల రూపాయలు వస్తుంది. ₹1, సారీ 100 రూపీస్ అయితే, అంటే $1 అయితే అంటే 3 లక్షలు మీరు ఈజీగా ఎర్న్ చేస్తారు కేవలం ఈరోజు మీరు పెట్టే 6,000 రూపాయలతో. రైట్. అదే ₹500 అయితే 15 లక్షలు ఎర్న్ చేస్తారు. అదే 600 అయితే 18 లక్షల కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారు. నెక్స్ట్ అదే మీరు 5 ఫ్రాక్షన్స్ బై చేస్తే 15,226 MST మీరు ఎర్న్ చేస్తారు టోటల్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 4 years. అండ్ మీ ఎర్నింగ్స్ ₹100 అయితే కాయిన్ ప్రైస్ 15 lakhs ఎర్న్ చేస్తారు. 500 అయితే 76 lakhs, అండ్ 600 అయితే 91+ lakhs ఎర్న్ చేస్తారు మీరు. నెక్స్ట్ 10 ఫ్రాక్షన్స్ కానీ మీరు బై చేస్తే ఇది చాలా బిగ్ అమౌంట్ మీకు క్రియేట్ చేస్తుందండి ఫ్రెండ్స్. అంటే కేవలం ₹100 అయినా, అంటే $1 అయినా సరే 30 lakhs రూపీస్ మీరు ఎర్న్ చేయొచ్చు. మీరు పెట్టే 10 ఫ్రాక్షన్స్ అంటే నియర్లీ 10 into 60 60,000.
మీ 60,000 30 lakhs రూపీస్ మీకు ఇస్తుంది. ఏ బ్యాంక్ ఇస్తుంది, మీరు ఏ బిజినెస్ చేస్తే ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తారో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. అండ్ అదే 500 రూపీస్ కానీ మీ ఈ కాయిన్ ప్రైస్ పెరిగితే 1.5 crores మీరు ఎర్న్ చేయొచ్చు. అదే 600 రూపీస్ కానీ అయితే 1.82 crores, జస్ట్ 10 ఫ్రాక్షన్స్. ఈ ప్రైస్ ఎప్రిషియేషన్ బట్టి మీ క్యాలిక్యులేషన్స్ చేయండి, మీ ఎఫర్ట్స్ పెట్టండి, మీరు ఎంత వీలైతే అన్ని బై చేసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓనర్షిప్తో పాటు వాల్యూ కూడా పొందుతారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రోటోకాల్ ఉంది. ఏంటి? మనకు వచ్చే డైలీ రివార్డ్స్, నేను ఇప్పటివరకు చెప్పింది కంప్లీట్ రివార్డ్స్ కానీ మనకు వచ్చేస్తే, కానీ 50% విత్డ్రా చేసుకోవచ్చు, 50% హోల్డ్లో ఉంటాయి. అవి మనకి రిలీజ్ చేస్తారు మెల్లిమెల్లిగా, లీనియర్ సిస్టంలో వస్తాయి నెక్స్ట్ 20 years వరకు. అవి మనవే కాకపోతే లీనియర్ సిస్టంలో రిలీజ్ అవుతాయి. కాకపోతే అవి పక్కన పెట్టినా, అవి మనవే బట్ అవి పక్కన పెట్టిన 50%తో మీరు క్యాలిక్యులేట్ చేసిన, చూడండి ఇక్కడ మీకు ఎంఎస్టి కేవలం ఒక్క ఫ్రాక్షన్ బై చేసిన వాళ్ళకి ఈ 2030 November 1 వరకు 1522 కాయిన్స్ మాత్రమే మీరు వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకున్నా మీరు 1.52 lakhs ఎర్న్ చేయొచ్చు. ₹100 అంటే $1 అయితే. అదే 500 రూపీస్ అయితే అంటే $5 అయితే 7.6 lakhs ఎర్న్ చేయొచ్చు. అండ్ 600 అయితే 9.1 lakhs ఎర్న్ చేయొచ్చు. అదే 5 ఫ్రాక్షన్స్ బై చేసిన వాళ్ళు 7,613 మీ వ్యాలెట్లోకి ఈ కాయిన్స్ పొందుతారు, విత్డ్రా చేసుకోవచ్చు ఎనీ టైం. దానికి గాను మీకు 100 రూపీస్ అయితే 7.61 lakhs మీరు ఎర్న్ చేయొచ్చు. అదే 500 అయితే 38 lakhs అండ్ 600 రూపీస్ అయితే 45.6 lakhs ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ 10 ఫ్రాక్షన్స్ బై చేసిన వాళ్ళు 15,226 కాయిన్స్ ఎర్న్ చేస్తారు, వ్యాలెట్లోకి తీసుకుంటారు. కానీ అది ₹100 అయితే 15 lakhs, 500 అయితే 76 lakhs అండ్ 600 అయితే 91+ lakhs మీరు ఎర్న్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. కావాలంటే మీరు కూడా చేసుకోండి, నేను ఫార్ములా అంతా మీకు ఆల్రెడీ చెప్పా. వై ఎర్లీ ఎంట్రీ మ్యాటర్స్. నెంబర్ 1, లోయెస్ట్ ప్రైస్ ఎంట్రీ. అంటే మీరు ఇప్పుడు కానీ పొజిషన్ తీసుకుంటే అతి తక్కువ అమౌంట్కే దీన్ని పొందొచ్చు. రెండోది, హైయెస్ట్ రివార్డ్ ఫీజ్. బిఫోర్ హ్యాల్వింగ్ హైయెస్ట్ రివార్డ్స్ మీరు ఎర్న్ చేస్తున్నారు, చేయొచ్చు కూడా. అండ్ ఎక్కువ టోకెన్స్ మీరు ఎక్యుములేట్ చేసుకోవచ్చు, ఓనర్షిప్ని కూడా అలాగే మీరు పొందొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ స్కేర్సిటీ అంటే కొరత క్రియేట్కి ముందే మీరు పొజిషన్ అనేది తీసుకోవచ్చు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, బిట్ కాయిన్ మొదటిసారి వచ్చినప్పుడు ఎంతమంది నమ్మారు? చాలా తక్కువ మంది. ఇథేరియం వచ్చినప్పుడు చాలా తక్కువ మంది. ఈరోజు అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండేది అని చాలామంది అనుకుంటున్నారు, దాంట్లో నేను కూడా ఉన్నాను. హిస్టరీ రిపీట్ అవబోతుంది. ఆపర్చునిటీస్ ఆల్వేస్ లుక్ స్మాల్ ఇన్ ద బిగినింగ్ అండ్ హ్యూజ్ ఇన్ హిండ్సైట్. రిమెంబర్ దిస్ లైన్, మోస్ట్ పీపుల్ లుక్ at today's cost, smart investors looks at future accumulation. The question is not will blockchain grow, because blockchain definitely grows. Real question is, when blockchain explodes, will you already be positioned? Because winners are not those who join first after success. Winners are those who enter before success becomes visible. Thank you.